యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారము కూడా మనము దర్శనాల గురించి, కల దర్శనాల గురించి చెప్పుకుంటున్నాం. దేవుని ఆత్మ కలిగి నిత్యము దేవునిలో ఉండేవారికి దేవుడు చూపించే దర్శనాలు, కల దర్శనాలు జరుగుతున్నవి. ఇంకా అనేక విషయాలను, మర్మాలను కళల ద్వారా, ముఖాముఖి దర్శనం ద్వారా ప్రభు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులైన వారు కూడా కళ దర్శనాలు, ముఖాముఖి దర్శనాలు చూసి ఆ దర్శనాలు నెరవేర్పుగా ఉన్నవి కూడా ఎంతోమంది భక్తులకి దేవుడు చూపించాడు. అలాగే ఆత్మ కలిగి ఉన్న వారికి దేవుడు కొన్ని విషయాలని, మరి జరగబోయే విషయాలను, ఇంకా మన జీవితంలో సరిచేసుకోవాల విషయాలని, కొన్ని విషయాలని మనకి కళ దర్శనం ద్వారా ముఖాముఖిగా చూపిస్తూ ఉంటాడు. అలాగే ఒకరోజు నేను ప్రార్థన చేసుకుని అలా పడుకున్నాను. కళ దర్శనం గురించి నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు భయంకరంగా ఒక దురాత్మ సమూహము, ఆ కళలో భయంకరమైన దురాత్మ సమూహము, ఆ దురాత్మ సమూహము మీకాయేలు, యుద్ధశాలుడైన మీకాయేలు దూతతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇటువైపు కోట్ల కలిది దూతలు అయిన వారు, ఇటువైపు దురాత్మ సైన్యము మీకాయేలు. ఎంత భయంకరంగా యుద్ధం జరుగుతుందో అసలు. ఒకరికొకరికి మన తలలు వంటివి నరికివేయబడుతూ తెగిపోవడము, చేతులు తెగిపోవడము. నాకు అప్పుడు అనిపించింది, నిజంగా భూమి మీద జరుగుతున్న యుద్ధాల వలె ఉన్నాయి ఏంటి, నిజంగా అన్నీ కూడా పరలోకము, ఇంకా అనేక పరలోకంలో ఉన్న విషయాలను బట్టి ఇక్కడ ప్రతిదీ జరిగించబడుతూ ఉన్నవి అని నేను అనుకుంటూ అట్లాగే చూస్తూ ఉన్నాను. ఎంత భయంకరమైన యుద్ధమో, ఆ యుద్ధము భయంకరంగా జరుగుతుంది. ఇటువైపుగా మరి దూతలైన వారి యొక్క రెక్కలు విరిగిపోతున్నాయి, అటువైపు దూతలైన వారి రెక్కలు విరిగిపోతున్నాయి. ఇక లూసిఫర్ యొక్క సైన్యపు దూతలు కేకలు పెడుతూ అరుస్తున్నవి. భూమి మీద ఉన్న నరులారా, పాపములు చేయండి, హత్యలు చేయండి, అబద్ధాలాడండి, మోసాలు చేయండి. మీరు చేస్తేనే మాకు బలము. అదిగో భూమి మీద ఉన్న నరులారా, ఇదిగో పాపము చేయండి, అబద్ధాలు చేయండి, హత్యలు చేయండి, మోసాలు చేయండి. మీరు చేస్తేనే మాకు బలము, మీరు చేస్తేనే బలం అని చెప్తూ ఉండగా ఎంతోమందిని పురిగొల్పుతూ ఉన్నవి. ఎంతో మందిలోనికి అనేక దురాత్మలు వెళ్ళిపోతున్న కొలది, వారు పాపం చేస్తున్న కొలది వారిలో నుండి ఒక చీకటి ఆకారాలు వెళుతూ సగం దూరం ఆ చీకటి పొగవంటి ఆకారం వెళ్ళగానే రూపాలు దాల్చుకొని యుద్ధానికి సిద్ధపడి యుద్ధం చేస్తూ ఉన్నవి. ఇంకా అలా కేకలు పెడుతూనే ఉన్నవి. అలా వారు మరి యుద్ధం చేస్తూనే ఉన్నారు. అలా చేస్తున్నప్పుడు ఆ చీకటి దురాత్మ సైన్యపు మరి వాటి యొక్క రెక్కలు విరిగిపోవడము, అన్నీ కూడా విరిగిపోతూ ఉండగా అవి కేకలు పెడుతున్నాయి, మొత్తుకుంటున్నాయి. నరులారా, పాపం చేయండి, త్వరగా చేయండి అని చెప్తూ కేకలు పెడుతూ అనేక దురాత్మలు వారిలోకి వెళ్తుంటాయి. వారు అలా పాపం చేస్తూనే ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు అటువైపుగా ఉంటున్న మరి వారు పాపం చేస్తున్నప్పుడు ఆ శక్తి అలా వెళ్ళిపోతూ నల్లటి ఆకారము
ఆకారం ఒక శక్తి రూపంలో మార్చబడి యుద్ధం చేస్తూ ఉన్నవి. ఒకవైపుగా మీకాయేలు సైన్యపు దూతలు యుద్ధము చేస్తూ ఉన్నవి. అలా యుద్ధం చేస్తూ ఉన్న కొలది కొన్ని స్థలాలలో భక్తి పరులకు కలిగిన ప్రార్థన మంటగా ఒక శక్తిగా వెళ్ళిపోయి ఆ దూతలలోనికి దేవదూతల్లోనికి వెళ్ళిపోతూ ఆ యొక్క మంట ఆ యుద్ధములకు వెళ్ళిపోయినప్పుడు మీకాయేలు దూత ఆ సైన్యము మరి ఎంతగానో గెలుపును పొందుతున్నారు. ఎన్నో శక్తులు అన్నీ కూడా ఆ దురాత్మ శక్తులు తెగివి వాటి యొక్క మరి రెక్కలు విరిగి పడిపోతున్నవి. ఎప్పుడైతే భక్తి కలిగిన వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మంటగా వెళ్ళిపోయి మరి మికాయేలు దూత చేతిలో ఉంటున్న పదునైన వాడిగల ఖడ్గములో కత్తిలోనికి ఆ యొక్క మరి ఆ మంట అనేది వెళ్ళిపోయి మరి ఒక్కసారికి ఒక 100 కొలది దురాత్మ ఒక రెక్కలు విరిగి పడిపోతున్నాయి యుద్ధంలో. అలా జరుగుతూనే ఉంది. ఇటువైపుగా మొత్తుకుంటూనే ఉన్నవి దురాత్మలు. అలా భయంకరంగా మొత్తుకుంటూ ఎంత భయంకరంగా మొత్తుకుంటున్నాయో ఎంతసేపటి వరకు కూడా ఆ యుద్ధము ఆగకుండా జరుగుతూనే ఉంది. ఒకవైపు మానవుడి నుండి వెళ్ళే పాపము, ఒకవైపు మానవుని ఉన్న భక్తి ఇలా వెళ్ళిపోతూ యుద్ధము ఆగకుండా జరుగుతూ ఉన్నది. అప్పుడు ఒక స్వరముతో మాట్లాడుట నేను విని ఉన్నాను. ఇదిగో ఈ యుద్ధములు ఆగనేరవు, ఇంకనూ అధికము కాబోతూ ఉన్నవి, అధికము కాబోతూ ఉన్నవి. దేవుని రాకడ సమీపముగా బహుగా యుద్ధములు అధికముగా జరిగించబడి భూమిపైన అధికమైన పాపము ఘోరముగా అధికము కాబోతూ ఉన్నది. భక్తిపరులు ఇక లేక, ప్రార్థన పరులు లేక, అంతయు కూడా ప్రార్థన చల్లార్చబడినట్లుగా జరగబోతు ఉన్నది అని ఒక స్వరము చెప్పుతూ ఉండగా, ఇదేంటి ఇలా వచ్చింది ఈ దర్శనము అని మరలా లేచి కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభా, ఎందుకు ఈ దర్శనం నాకు ఇలా వచ్చింది అని అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నిజమే అంత్యదినములో భయంకరమేగా శ్రమ, పాపము ఘోరముగా ఎటు చూసినా ఘోరమైన పాపము. ఆ పాపమును బట్టి సాతాను బలము పొందుకోబోతూ ఉంది. బలమును అధికంగా పొందుకోబోతూ ఉన్నది. ఇక దేవుడు ప్రార్థనలు అలా కనిపెడుతున్నప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, అధికమైన పాపం భూమి మీద పరిగెడుతుంది. భక్తిపరులు ప్రార్థన కొంతకాలం వరకే ఇక చల్లార్చబడబోతూ ఉంది. అంటే మన జీవితంలో నిజమే ఎంత భక్తిగా ఉంటూ ఉన్నవారు కూడా ఎంతోమంది పాపంలో పడిపోతున్నారు. ఒకప్పుడు ఉంటున్న భక్తిపరులు ఇప్పుడు లేకపోయారు. ఒకప్పుడు ఉన్న ప్రార్థన జీవితం ఇప్పుడు లేకపోయింది. ఒకప్పుడు ఉన్న ఆరాధన ఇప్పుడు లేకపోయింది. అలా దినదినము అలా
సమయము గడిచిపోతున్న కొలది, రోజులు గడిచిపోతున్న కొలది అలా ప్రతి మానవుల్లో ప్రార్థన జీవితము, భక్తి జీవితము, ఆరాధన జీవితము చల్లార్చబడి పాపానికి ఎక్కువ సమయం ఇస్తూ, పాపంలో పరిగెడుతూ, సాతానికి అధికమైన బలమిస్తూ, వాని సైన్యము అధికమవుతూ, ఇంకా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని పడవేయటకు వాని శక్తి ద్వారా అనేకుల్ని కూడా మరి పాపంలో పడవేస్తూ ఉన్నాడు అపవాది. మన జీవితంలో ఇంకను కూడా మార్పు లేకపోతే మరి ఎంతో భయంకరమైన పాప జీవితంలో ఉన్నట్లయితే శ్రమలు అలా కలిగించబడతవి. అంతేకాదు శ్రమలతో పాటు ప్రాణాలు కోల్పోయి మరణించబడి ఆత్మ అగ్నిలో పడవేయబడబోతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి ప్రార్థన జీవితము, భక్తి జీవితము, యథార్థత జీవితము, పవిత్రత కలిగిన జీవితంలో మనము నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉన్నప్పుడు ఆకాశ మండలంలో తిరుగుతూ, ఆకాశ మండలంలో జరుగుతున్న యుద్ధంలో అదిగో దేవుని యొక్క దూతల సమూహంలో దేవుని యొక్క దూతకు ఎంతో మరి శక్తిని, మరి మన ప్రార్థన ద్వారా ఒక శక్తి మరి పొందుకునేటలో, ఆ శక్తి ద్వారా అపవాదిని చేయించుటలో దేవుడిచ్చిన శక్తి ఉంది. కానీ ఆ మధ్యాకాశంలో జరుగుతున్న ఆ యుద్ధ పోరాటము మానవుల కొరకే, మానవుల కొరకే. మానవులు రక్షించబడాలని దేవుని ఆశ, అపవాది మానవుని కూల్చివేయాలని సాతాను యొక్క ఆశ. అదిగో ఈ యుద్ధములు పొరాపొరిగా జరుగుతూ మరి ఈ యుద్ధములు జరిగించబడుట, ఘోరంగా అధికంగా కావుట, దేవుని రాకడ కూడా అతి సమీపంగానే ఉన్నది, అతి సమీపంగానే ఉన్నది. అందుకే అంత యుద్ధములు భూమి మీద భక్తిపరుని లేకుండా చేయడమే అపవాది యొక్క లక్ష్యం. ఎందుకంటే సమయము అపవాదికి కొద్దిగే ఉంది. గర్జించే సింహం ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుదుమా అని తిరుగులాడుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ చివరికి ఇక సమయము లేదని ప్రతి మానవుణ్ణి మరి పాపములు పడవేయటకు, యుద్ధములు గెలుచుట కోసము మానవుని నుండే వాడు బలము పొందుకొని వాని యొక్క సైన్యాన్ని అధికం చేసుకుంటూ ఉన్నాడు. పాపము గర్భం దాల్చి పిల్లల్ని కన్నని వాక్యంలో ఉన్నట్లుగా నిజమే పాపము ద్వారా వచ్చే ఆ యొక్క పాపపు క్రియలే మరి ఒక సాతానికి బలము, సాతాన్ యొక్క సైన్యము అధికము కావటానికి కేవలము మానవుల్లో ఉంటున్న పాపమును బట్టి వాని సైన్యాన్ని అధికం చేసుకుంటున్నాడు, వాని యొక్క సైన్యపు సమూహాన్ని అధికం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుని బిడ్డలుగా మనం ఉంటుండగా మన జీవితంలో అపవిత్రతను, పాపమును తొలగించుకొని దేవునికి ఇష్టకరంగా భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, వాక్యములో, పరిశుద్ధాత్మలో ఇంకా ఆరాధనలు మనం కలిగి ఉన్నట్లయితే మన సైన్యమైన అదిగో ఆకాశ మండలంలో మరి యుద్ధము చేస్తున్న యుద్ధశాలుడైన మిఖాయేలు మరి ఈ యొక్క మానవు నుండి వస్తున్న ప్రార్థన జీవితమైన ఆ యొక్క మంట శక్తి ఆ యొక్క పదునైన వాడిగల ఖడ్గంలోనికి ప్రవేశించి ఆ యొక్క అపవాది సైన్యాన్ని కూల్చివేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనము దేవునికి ఇష్టకరంగా చూపించిన ఆ యొక్క కలదర్శనంలో ఉంటున్న విషయము, మన నుండి దేవుడు కోరుకునేది ఒక్కటే, పవిత్రత, పరిశుద్ధత, దేవునికి ఇష్టమైన రీతిలో లోబడి ఆయన మాట వినుట. అలా కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. అంతేకాదు మన ప్రార్థనలు, అందరి ప్రార్థనలు బట్టి సాతాను యొక్క సామ్రాజ్యాన్ని కూల్చివేస్తాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.